నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. మిడ్ డే బ్రేకింగ్ చూస్తే తెలంగాణలో కాళేశ్వరం కాకరేపుతోంది. నిన్న కాళేశ్వరం కమిషన్ వేదికపై కేబినెట్లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రల పేరిట ఈరోజు హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా ఉందని, కక్ష సాధింపు కోసమే కమిషన్ ఏర్పాటు చేస్తారని హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కలిసి కుట్ర చేస్తున్నాయన్నారు. రిపోర్ట్ మొత్తం ట్రాష్, బేస్లెస్ అని తెలిపారు. ఒకవైపే చూసి విని ఇచ్చిన రిపోర్టుగా ఉందన్నారు. రిపోర్ట్లో నచ్చిన పేజీలే లీక్ చేశారని, మొత్తం 650 పేజీల రిపోర్ట్ అసెంబ్లీలో పెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. చరిత్రలో చాలా కమిషన్ రిపోర్టులు ఇచ్చాయని, ఏ రిపోర్టులు కోర్టులో నిలబడలేవని హరీష్ రావు అన్నారు. తెలంగాణలో కాళేశ్వరం కాకరేపుతోంది. నిన్న కాళేశ్వరం కమిషన్ నివేదికపై కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించారు. ఇక ఈ రోజు కాంగ్రెస్ కుట్రల పేరిట హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జరుగుతున్నారు. చందు, మొత్తానికి నివేదిక వచ్చిన తర్వాత ఏ విధంగా ఇరుపక్షాల మధ్య యుద్ధమే జరుగుతుందనుకోవచ్చు, మాటల యుద్ధం. అసలు ఏం జరుగుతోంది? ముందు నుంచి మేము ఏదైతే చెప్పామో అదే రిపోర్ట్లో వచ్చిందని నిన్న కాంగ్రెస్ ఉత్తమ్ చెప్పడం మనం చూస్తాం. ఈ రోజు కేవలం కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు అది మాత్రం రిపోర్ట్ ఇచ్చారని హరీష్ రావు చెప్తున్నారు. సో కేవలం వాళ్ళకి నచ్చిన పేజీలు లీక్ చేయడం కాదు, మొత్తం అన్ని పేజీలు అసెంబ్లీలో పెట్టాలని చెప్తున్నారు. అసలు ఏం జరగబోతోంది? సతీష్, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన వివాదం అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య అయితే నడుస్తూ ఉంది. ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టులోని 2 పియర్లు ఎప్పుడైతే కుంగుబాటుకు గురయ్యాయో ఆ తర్వాత నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్పై దాడిని మొదలుపెట్టింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పీసీ ఘోష్ కమిషన్ కూడా వేసింది. ఈ కమిషన్ కూడా దాదాపు 15 నెలల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపింది. మొత్తం 116 మందిని కూడా విచారించింది. ఇందులో చీఫ్ ఇంజనీర్ ఉన్నారు, రిటైర్డ్ ఇంజనీర్లు ఉన్నారు, అదేవిధంగా ఈఎన్సీలు ఉన్నారు. అందరినీ కూడా విచారించింది, నిర్మాణ సంస్థలను విచారించింది. ఈ క్రమంలోనే అటు కేసీఆర్ను, అదేవిధంగా అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావును, అదేవిధంగా అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ను కూడా విచారణ చేసిన పరిస్థితి. మొత్తంగా 15 నెలల విచారణ అనంతరం పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి 650 పేజీల నివేదికను సమర్పించింది. ఆ నివేదికలోని సారాంశాలన్నింటినీ కూడా ఒక అధికారుల కమిటీ మొన్న క్యాబినెట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించారు. దీనికి సంబంధించి కూడా నిన్న క్యాబినెట్ సమావేశానంతరం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి మొత్తం ఈ కాళేశ్వరంలో ఈ నిర్మాణాలు కుంగుబాటు కారణాలన్నిటి కూడా దీని కర్మకర్త క్రియ అంతా కూడా కేసీఆర్, అదేవిధంగా హరీష్ రావు అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే అంటే ప్రభుత్వం కావాలని కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ఒక చెప్తా వస్తుంది. అందులో భాగంగానే గతంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి పలుసార్లు కూడా అటు హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అసలు కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ మాత్రమే కాదు, కాళేశ్వరం ప్రాజెక్టులో 3 బ్యారేజీలు ఉన్నాయి, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, దీంతో పాటు రిజర్వాయర్లు ఉన్నాయి అంటూ కూడా మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి చెప్పుకుంటూ వచ్చే దాని ప్రాజెక్టుకు ఎంత ఖర్చు చేశాము అని చెప్పారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టుకు 2 దశల్లో దాదాపు 90,000 కోట్ల మాత్రమే ఇప్పటివరకు ఖర్చు అయింది. 3వ దానికి డిపిఆర్ ఇచ్చాం, దాని మొత్తం కలిపితేనే కాళేశ్వరం ప్రాజెక్టు 1,30,000 కోట్లు అవుతుంది. కానీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి చేసిందంటూ కూడా తప్పుడు ప్రచారం చేస్తుంది. కాబట్టి కాళేశ్వరం అసలు ఏం జరిగింది అనేటువంటి అంశాలన్నింటిని కూడా ఇప్పటికే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చెప్పినటువంటి హరీష్ రావు ఏదైతే నిన్న నివేదిక వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా అటు కేసీఆర్ ఫామ్ హౌస్లో నిన్న కీలకంగా సమావేశం నిర్వహించారు. మొత్తం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 32 జిల్లా కార్యాలయాల్లో కూడా మొత్తం ముఖ్య కార్యకర్తలను పిలిపించాలి. వాళ్ళందరికీ కూడా ఆ కాళేశ్వరం నివేదిక మీద ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పిన నేపథ్యంలో హరీష్ రావు తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. దీన్ని నుంచి జిల్లా కార్యాలయాలకు కూడా అనుసంధానం చేశారు. మొత్తం ఒక్కో జిల్లా కార్యాలయంలో 1000 మందిని వీక్షించేలా ఏర్పాటు చేసిన క్రమంలో ఈ ప్రజెంటేషన్ అయితే కొనసాగుతుంది. ఆయన ప్రధానంగా చెప్తున్నారు అసలు నివేదికలో ఏముంది. అప్పుడు ఏదైతే తుమ్మిడిహట్టి నుంచి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది మిడ్మానేరుకు నీటిని తరలించాలనేటువంటి ప్రయత్నం చేసింది. 152 మీటర్ల ఎత్తులో నిర్మించాలని ప్లాన్ చేసింది. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఒప్పుకోలేదు. మిడ్మానేరుకు డైరెక్ట్ తుమ్మిడిహట్టి నుంచి తరలించడం ద్వారా
మధ్యలో బొగ్గు గనులు ఉన్నాయి, చాలా ఇబ్బందికరం, టన్నెల్స్ తవ్వుకుంటూ రావాలంటే ఇబ్బందికరం కాబట్టి అప్పుడు వ్యాప్కోస్కే నివేదిక ఇవ్వాలని అప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి తాము కూడా అది వయబిలిటీ కాదు కాబట్టి మేడిగడ్డ నుంచే నీళ్లు తరలించాలనేటువంటి అభిప్రాయాన్ని వ్యాప్కో సంస్థ నివేదిక ఇచ్చిన తర్వాతనే మేము కూడా కాళేశ్వరం ప్రాజెక్టును రీ ఇంజనీరింగ్ చేశామంటూ కూడా హరీష్ రావు చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా కాళేశ్వరం సంబంధించి ఏదైతే ప్రాజెక్టు సంబంధించి తుమ్మిడిహట్టి కావచ్చు, దీనికి సంబంధించి అప్పుడు జరిగిన అంశాలని ఒక ఇంజనీర్ల కమిటీ ఒక రిపోర్ట్ అయితే ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఆధారంగానే మేము ముందుకెళ్ళాం. అయితే ఏదైతే విచారణకు పీసీ ఘోష్ పిలిచినటువంటి సమయంలో తమని ఒక ప్రశ్న పీసీ ఘోష్ కమిషనర్ అడిగారు. నిపుణుల కమిటీ మీరు ఆ రిపోర్ట్ను పరిగణలోకి తీసుకొని బ్యారేజ్ నిర్మించారని అడిగారు. కానీ దీనికి హరీష్ రావు సమాధానం చెప్పలేదు అంటూ కూడా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా సీఎం చెప్పారు. ఈ క్రమంలో దానిపైన కూడా ఆయన కౌంటర్గా ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడారు. తాను ఇంజనీర్ల కమిటీ ఆ రిపోర్ట్ అనుగుణంగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారన్నదాన్ని తాను ఘోష్ కమిషన్ సమాధానం ఇచ్చాను. ఖచ్చితంగా నిపుణుల కమిటీ సూచన మేరకే మేము ఈ నిర్మాణం చేపట్టామని సమాధానం చెప్పారు. కానీ అవాస్తవాలను ఈ ప్రభుత్వం బయటపెడుతోంది. ముఖ్యంగా ఈ నివేదిక అంతా కూడా కాంగ్రెస్ నివేదిక అంటూ కూడా హరీష్ రావు చెప్పుకొచ్చేటువంటి ప్రయత్నాన్ని అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశం పెట్టండి, ఖచ్చితంగా 650 పేజీల నివేదిక ఏదైతే దాన్ని బయట పెట్టండి, ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రతి ఒక్క ఆధారంతో ఈ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడతాం, కానీ మాకు మైక్ కట్ చేస్తారు, మాకు మైక్ ఇవ్వరు, ఖచ్చితంగా దమ్ముంటే ఈ ప్రభుత్వం అసెంబ్లీలో చర్చకు పెట్టినప్పుడు ఖచ్చితంగా తమ మైక్ ఇవ్వాలని చెప్పి కూడా హరీష్ రావు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అప్పుడైతే సిడబ్ల్యూసి అదేవిధంగా ఆమోదంతోనే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం, కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ కూడా పర్యావరణ అనుమతులు ఇచ్చే అన్ని అనుమతులు ఇచ్చిన తర్వాతనే కాళేశ్వరం ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లామన్నటువంటి అంశాన్ని కూడా హరీష్ రావు ప్రజెంటేషన్ ద్వారా వివరించేటువంటి ప్రయత్నం అయితే ప్రస్తుతం చేస్తూ ఉన్నారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ చందు.